హలో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి తేజు బాగా రెడీ అయ్యి కూర్చొని అనుకుంటున్నారా? అవును, నేను డిన్నర్కి వెళ్తున్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కాదు, టు మీట్ మై బాయ్ ఫ్రెండ్ హూ ఇస్ 2 years old. సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్. ఇంకా ఇంకా వీకెండ్స్ వస్తేనే కదా ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాము. వీక్ డేస్ అంతా ఈ జాబ్ ఈ రొటీన్ ఇందులోనే అయిపోతుంది. అండ్ వెన్ ఎవర్ పాసిబుల్ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాం కదా. సో టుడే ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డే. అండ్ నేను ఊరికే వెళ్ళట్లేదు, ఐఎమ్ టేకింగ్ గులాబ్ జామున్ టు ద గులాబ్ జామున్. సో ఐల్ షో యూ. ఐ హోప్ దిస్ డే విల్ గో వెల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ సో మచ్ ఫన్. నేను మంచిగా ఆడుకుంటాను బుడ్డోడితో. సో యా, లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. నేను ఈ డ్రెస్ వేసుకున్నాను ఈరోజు. ఇది నాకు చాలా చాలా నచ్చింది. మ్యాక్స్లో తీసుకున్న ఇండియాలో. మీరు ఎవరైనా మ్యాక్స్కి వెళ్తే చెక్అవుట్ చేయండి. వాళ్ళ కాటన్ షర్ట్స్ ఆర్ లేదా ఇలాంటి టాప్స్ చాలా చాలా బాగున్నాయి. ఆ మెటీరియల్ కానీ ఆ ఫినిష్ కానీ చాలా బాగుంది. అండ్ లుక్ ఎట్ ద మూన్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మేము మొన్న చెట్లు తీసుకొచ్చాను కదా, ఈ ఫ్రెండ్కి కూడా తీసుకొని వెళ్తున్నాను అన్నమాట చాలా వరకు. సో అట్లా అందరికీ సెగ్రిగేట్ చేయడం అయిపోయింది. మొన్నే ఫ్రెండ్ని కలిసాను, కానీ చెట్లు తీసుకెళ్ళడం మర్చిపోయాను, అయ్యో అనుకున్నాను. ఎనీవేస్ వెళ్ళే ముందు నేను గులాబ్ జామున్ చేశానని చెప్పాను కదా, సో అదే రెసిపీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. గులాబ్ జామున్ అంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది చాలా చాలా సింపుల్. చేసే వరకు ఎంత ఈ గులాబ్ జామునా ఇప్పుడు ఇంత పని అనుకుంటాం, కానీ లిటరలీ 15 minutesలో అయిపోతుంది. డో కలిపేటప్పుడు నేను వీడియో తీశాను, ఫర్ సమ్ రీజన్ అది ఎందుకో మిస్ అయిపోయింది, సారీ అబౌట్ దట్. కాకపోతే ఏంటంటే కలిపేటప్పుడు ఏదైతే నేనైతే గులాబ్ జామున్ MTR వాళ్ళది వాడాను అనమాట పౌడర్. దాంట్లో మిల్క్ అండ్ గీ వేసుకోవాలి. మంచిగా స్మూత్ సాఫ్ట్గా, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇందాక క్లిప్లో, అలా సాఫ్ట్ స్మూత్గా రావాలన్నమాట. అండ్ మీకు డిజైర్డ్ సైజ్, మీకు పెద్ద కావాలని పెద్దగా, చిన్న కావాలని చిన్నగా చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఎంత బాగా కలుపుతారో ఆ పౌడర్ని మంచిగా, దాన్ని బట్టే పగలకుండా నీట్గా వస్తాయన్నమాట. సో అది చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాన్ని మీడియం పెట్టుకొని త్రూ అవుట్ ద ప్రాసెస్ మనం మీడియంలోనే కుక్ చేసుకోవాలి. లేదనుకోండి పైన మొత్తం ఆడిపోతుంది, లోపల కుక్ అవ్వదు, అస్సలు బాగోదన్నమాట. తింటుంటే గట్టిగా అయిపోతాయి, అస్సలు బాగోదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కమింగ్ టు షుగర్ సిరప్, 1:2 రేషియో. 1 షుగర్కి 2 వాటర్ వేసుకోవాలి. మీరు బెల్లమైనా వేసుకోవచ్చు ఆర్ కోకోనట్ షుగర్, బ్రౌన్ షుగర్, ఎనీ షుగర్ ఆఫ్ యువర్ చాయిస్. 1 షుగర్కి 2 వాటర్. అండ్ ఇలాచీ వేసుకుంటాను నేను, టేస్ట్ బాగుంటుంది. అండ్ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సాఫ్రాన్ వేస్తే కూడా టేస్ట్, కలర్ చాలా చాలా బాగుంటుంది అనమాట. లుక్ ఎట్ ద గులాబ్ జామున్స్. ఓ మై గాడ్, నాకైతే చాలా చాలా నచ్చినాయి. అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్. లిటరల్గా లుక్ ఎట్ ద సైజ్ అండ్ సాఫ్ట్గా ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి, పక్కాగా ఇలానే వస్తాయి. సో నేను టేక్అవే కంటైనర్ ఏదైతే తీసుకెళ్తున్నానో దాంట్లోనే అన్ని గులాబ్ జామున్స్ వేసేసుకొని పైనుంచి సిరప్ వేస్తున్నాను. మీరు ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, సిరప్లో మీరు లెమన్ డ్రాప్స్ వేయాలి, అప్పుడే అది గట్టిగా అయ్యి ఇట్లా స్లైమీగా స్టిక్కీగా అలా అవ్వదన్నమాట, చాలా బాగా వస్తుంది. అండ్ మీరు తినే వరకు ఆ వాటర్ మొత్తం సింక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా అలానే మంచిగా ఉంటుంది. అండ్ జామున్స్ కూడా సాఫ్ట్గా అయిపోతాయి, ఇలా క్రిస్టల్ అవ్వదన్నమాట. ఐ హోప్ యూర్ గెట్టింగ్ ఇట్. తర్వాత అండ్ నేను మొత్తం సిరప్ కూడా యూజ్ చేయను, కొంచెం ఎక్స్ట్రా చేసి పెట్టుకుంటాను, సో దట్ వెళ్ళేటప్పుడు మళ్ళీ టాప్అప్ చేస్తాను. అండ్ సిరప్ తినేటప్పుడు కొంచెం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. హాయ్, నేను నిన్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెరిపండు, హాయ్ చెరిపండు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చెరు. కొంచెం డల్గా ఉన్నాడు పాపం, ఎందుకో మేము వెళ్ళినప్పుడు నిద్రపోలేదంట, అందుకని చెప్పేసి. తర్వాత ఇంకా స్టార్ట్ చేశాడా, ఎంత ఎగిరాడో, ఎంత ఎంజాయ్ చేశాడో మీరే చూడండి.
అసలు చిన్నపిల్లలు ఎంత కల్మషం లేకుండా ఉంటారు కదా, భలే ఆడుకుంటారు వాళ్ళకైతే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఏజ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అసలు ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ జాయ్ ఉంటుందంటే వాళ్ళతోని. ఐ రియల్లీ ఎంజాయ్. నేను సుధీర్ మంచిగా ఆడుకున్నామన్నమాట ధ్రువ్తో. కొద్దిసేపు ఆడుకొని స్టార్టర్స్ తినడం స్టార్ట్ చేసాము. ఇట్ వాజ్ సో యమ్మీ. చికెన్ నువ్వు పన్నీర్ సమోసా ట్రై చేసినావా? కదా పన్నీర్ సమోసానా? ఇదేనా ఇది? నైస్. ఇదా పెద్ద మనిషి గేమ్ అంతా చూస్తాను. లుక్ ఎట్ us వైల్ బాయ్స్ ఆర్ వాచింగ్ మ్యాచ్. మేమైతే ఇక్కడికి వచ్చి ఏం చేద్దామా అని చెప్పి రీల్స్ చేద్దాం అనిపించింది. సో వీ స్టార్టెడ్ డాన్సింగ్. వీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగా వచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. డాన్స్లు రీల్స్ చేశాక లుక్ ఎట్ దాట్ బిర్యానీ చూడగానే ఆకలి డబుల్ అయిందనమాట. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ తిన్నాను నేనైతే. చాలా బాగైంది. అది చూస్తేనే అర్థమైపోతుంది కదా, టెక్స్చర్ అండ్ ఆల్ ఆఫ్ ద టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఐ రియల్లీ ఎంజాయ్ బిర్యానీ. ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాడ్ నైస్ డిన్నర్. ఫ్రెండ్స్తో కానీ మనకు బాగా నచ్చే వాళ్ళతో కానీ ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటే ఇంకో ముద్ద ఎక్కువ తింటాము. నేనైతే అలాగే. మీకు అదే హ్యాబిట్ ఉందా? నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా ముచ్చట్లు ఉంటాయి అసలు మాట్లాడుతూ తినడానికి కదా. మీ గో టు ఫుడ్ ఏంటి? మాకైతే బిర్యానీ చాలా ఇష్టం. అసలు బిర్యానీ ఉంది అంటే ఇంకొక ముద్ద ఎక్కువే పోతుంది కానీ తక్కువైతే ఎప్పుడు పోదు. యా వి లవ్డ్ ఇట్. డిన్నర్ చాలా బాగుంది. ఆఫ్టర్ దట్ వీ స్టార్టెడ్ ప్లేయింగ్. గేమ్ నైట్స్ ఆర్ ద బెస్ట్. ఎంత ఫన్ ఉంటుంది కదా ఆ కాంపిటేటివ్ స్పిరిట్. నువ్వా నేనా అన్నట్టు తెగ ఆడేస్తాము. వీ రియలీ హ్యాడ్ సచ్ ఏ గ్రేట్ టైమ్. నా పాత వీడియోస్లో కూడా చూపించాను కదా, ఇది సీక్వెన్స్ గేమ్. చాలా బాగుంటుంది, ఫన్ ఉంటుంది. ఇది ఆడామన్నమాట. ఇలా ఫ్రెండ్స్తో గడిపే కొన్ని మూమెంట్స్, ఆ ఫన్ టైం చాలా బాగుంటుంది కదా. లైఫ్ చాలా చిన్నది కాబట్టి మనం ఎంత వీలైతే అంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. మీరు మీ వీకెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు? మీరు మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఏమేమి గేమ్స్ ఆడతారు? వాట్ డూ యూ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. వైల్ వీఆర్ స్టిల్ ప్లేయింగ్ ద గేమ్స్, బాయ్స్ ఇంకా మ్యాచ్ చూస్తూనే ఉన్నారన్నమాట. దే ఆర్ హ్యావింగ్ దే టైమ్. ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే బాయ్స్కి ఈ మ్యాచ్ ఇదే ఉంటుంది. అండ్ మేము చూస్తాము ఇద్దరము, సుధీర్ నేను ఇంట్లో. అండ్ వీ రియలీ ఎంజాయ్ ద మ్యాచెస్. బాగా ఆడుతున్నారు కదా మన వాళ్ళందరూ. అలా గడిచిపోయిందనమాట మా వీకెండ్. మీది ఎలా గడిచిందో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మేము అనుకున్నట్టుగానే చాలా ఎంజాయ్ చేసాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడ వరకు చూసినందుకు వీడియోని చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ మీ అందరినీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను రియలీ వెరీ సూన్. అంటిల్ దెన్ బాయ్.